వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వా శ్వేత గారు. మేడం, ఈ ఏ శిక్షణ కార్యక్రమాల్లో ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి? ముఖ్యంగా ఇప్పటివరకు హాఫ్ సెక్షన్ లంచ్ వరకు అయినటువంటి సెషన్లో ధరణి విషయం. ధరణి అనేది సమస్య చాలా ఉంది. భూమి అనేది అసలు తెలంగాణలో రాజకీయం అంతా, కేసీఆర్ రాజకీయం అంతా భూమి చుట్టూ తిరుగుతుంది. భూమిని దున్నుకోవడం, దున్నుకోవడం అంటే లాగేసుకోవడం అనే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆనాటి రజాకారులకు ముందు పారిపోయినటువంటి వాళ్ళని, ఎంతోమందిని, రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ భూములందరినీ ఈరోజు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూములన్నిటినీ మళ్ళీ పట్టాదారులు అంటూ వాళ్ళకే, అంటే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఆ స్థానంలో ఉన్న వాళ్ళని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకే అసలు ఏది కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళకు భూములు ఇచ్చేస్తున్నారు. కొన్ని లక్షల ఎకరాలు ఈ విధంగా చేతులు మారి, అంటే ఎప్పుడో 10 మంది చేతులు మారిన తర్వాత మళ్ళీ మేమే అసలైన ఓనర్లు అని వాళ్ళు వచ్చి ధరణి వెబ్సైట్లో వాళ్ళ పేరు రాగానే అమాంతంగా కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు అక్రమాలకు పాల్పడినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంట్లో ఇంతకుముందే మనం చెప్పినాము, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి వెబ్సైట్ని ఎత్తేస్తాం, మేము ధరణి పోర్టల్ని ఎత్తేస్తామని చెప్పాము. అదేవిధంగా దానికి ఈరోజు జరుగుతున్నటువంటి ధరణిలో జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాల గురించి ఇప్పటివరకు చర్చలు జరిగినాయి. పెద్ద పెద్ద మేధావులందరూ దాని మీద విశ్లేషణ ఇచ్చారు. అలాగే రేపటి నుంచి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ భూ సంస్కరణల వల్ల, అంటే ధరణి వల్ల జరిగినటువంటి విషయాలు, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడక్కడంతా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి వాళ్ళకి జరిగిన అన్యాయం మీద కనీసం సహకారం ఇస్తాము, ప్రభుత్వం మీద పోరాటం చేస్తామనే విషయంలో. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాకే దీన్ని తొలగించడం జరుగుతుంది. కానీ అధికారం రాకముందు వాళ్ళకి కనీసం ఎకరా కుంట భూమి ఉన్నాడు కూడా ఈరోజు రోడ్డు మీద పడి మనం చూసినాం. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పెట్రోల్ పోసి తనకు తను తగలబెట్టుకొని, వాళ్ళకు పెట్రోల్ పోసి వాళ్ళకు తగలబెట్టి తను కూడా తగలబెట్టి చచ్చిపోయాడు. అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగలేక, పొలిటీషియన్ల చుట్టూ తిరగలేక అన్యాయం అయిపోతున్నటువంటి గ్రామస్తులకి ఈరోజు ధరణి పోర్టల్ అనేది ఒక గుదిబండగా మారింది. ఎదురు తిరిగితే దాన్ని తీసుకెళ్ళి ధరణిలో వాళ్ళకి నానా రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం ఇప్పటివరకు విశ్లేషణంగా మాట్లాడుకోవడం జరిగింది. దాని మీదనే ఈరోజు శిక్షణ శిబిరం కూడా ఇప్పటివరకు హాఫ్ డే శిక్షణ శిబిరం జరిగింది. ఆఫ్టర్ లంచ్ ఇంకా వేరే విషయాల మీద, వేరే అంశాల మీద కూడా ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కప్పిపుచ్చుకొని, అంటే కండ్లకు తెర వేసి ఈరోజు చేస్తున్నటువంటి మోసాలని మా నాయకుల ముందు చేస్తే మేము రేపు పొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినటువంటి వివరాలని పూర్తి స్థాయిలో ఈరోజు విశ్లేషణ చేసుకోవడం జరిగింది. అంటే సీనియర్లు రాలేదని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎవరెవరు వచ్చారండి? సీనియర్లు వచ్చారా? చాలామంది వచ్చారు, అందరూ వచ్చారు. మనకు చర్చకి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుకుందాం, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. పదే సీనియర్లు వచ్చారా అని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. సీనియర్లు, జూనియర్లు ఎవరు ఉండరు, కాంగ్రెస్ నాయకులు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం లీడర్లు అవుతారు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు అవుతారు. అందరినీ, అంటే ఆ స్థాయిలో అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సీనియర్లు ఎవరు లేరు, జూనియర్లు ఎవరు లేరు, అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎంట్రీ, అలాగే అధ్యక్షుల వారిని కూడా నియమించడం జరిగింది. అంటే ఇంకా ఏంటంటే దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ అంటారు. ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ అధికారంలోకి వచ్చే దేవుడు ఎరుగుతారు. కానీ కేవలం ఈరోజు బీజేపీ పార్టీ కొన్ని పార్టీలని సృష్టించి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అయితే మొన్న జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో ఓటు చీల్చడానికి ప్రధాన పాత్ర పోషించిందో, అదేవిధంగా కూడా సౌత్ రాష్ట్రాలలో కానివ్వండి, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది కొన్ని ఓట్లను చీల్చడానికి. అంతేకాని వీళ్ళు అధికారంలోకి వస్తారని అంటే, గతంలో ఎప్పుడో 14 ఏళ్ళు ఒక రాష్ట్రంలో కొట్లాడి, అది కూడా కాంగ్రెస్ తలుచుకొని తెలంగాణ ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చారు. రేపు పొద్దున మీకు ఎవరో తలుచుకొని దేశంలో అధికారం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరి పార్టీ వాళ్ళదే. దేశంలో ఏమన్నా విదేశాలని చీల్చేసి దేశాన్ని పోయిన పాకిస్తాన్ని, లేకపోతే ఇంకో దేశాన్ని, బంగ్లాదేశ్ని కలిపి దేశంలో మళ్ళీ విలీనం చేస్తా అంటే కనుక కేసీఆర్కి ఎవరన్నా మళ్ళీ రేపు పొద్దున ఓట్లేస్తారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ఇంకో 10-20 ఏళ్లలో ఇది జరిగే పని కాదు. కాబట్టి నేను కేవలం బీజేపీ పార్టీ వీళ్ళని ఓట్లు చీల్చడానికే ఇంకో పార్టీని సృష్టించి ఆగ మేఘాల మీద వాళ్ళకు ఎన్నికల కమిషన్ నుండి పర్మిషన్స్ క్లియర్ చేసి ఇవ్వడం కూడా జరిగిందని
అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకోటి అధికారంలోకి వచ్చినాక ఉచిత విద్యుత్ ఇస్తాము అని అంటున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉండి గతంలో ప్రభుత్వాలు కూడా హైదరాబాద్లో ఎక్కువగా విద్యుత్ కోత ఉండకపోయేది. కానీ గ్రామ స్థాయిలో ఇప్పుడు కూడా వెళ్దాము, ఎన్ని చోట్లల్లో విద్యుత్ కోత ఉందో మనకు తెలుసు. నేను నా ఊర్లో కూడా, నా నియోజకవర్గంలో, వేరే చోట అవసరం లేదు, నా తాండూరు నియోజకవర్గంలో మిమ్మల్ని మీ మీడియా ఛానల్ని తీసుకెళ్తాను. ఎన్ని చోట్ల కరెంటు కోత ఉందో మేము చూపిస్తాను. ఏదో నమ్మించి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినంత ఈజీ కాదు. భారతదేశం ప్రజల్ని, అందులో కూడా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజల్ని నువ్వు మోసం చేయాలి అని ఏదో చెప్పాలి, కళ్ళబొల్లి మాటలు చెప్తే వింటారు అనే అంత ఈజీ కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎన్నో ఏళ్ల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలలో తిరిగి ప్రభుత్వాన్ని, ప్రజల్ని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. 138 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్ర, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర జరుగుతోంది. రాహుల్ గాంధీ గారు చేపట్టిన జోడో యాత్రలో ఇంత కష్టం మీద మేము ఇన్ని పాదయాత్రలు, 138 ఏళ్ల చరిత్ర ఉన్నవాళ్ళు మేమే ఇంత కష్టపడుతున్నా. ఆనవాళ్ళు లేని నువ్వు ఈరోజు దేశవ్యాప్తంగా నేను తిరిగి రేపు పొద్దున ఎన్నుకోబడతాను, మేము అధికారంలోకి వస్తాము అని అంటే, అదేదో 10-20 ఏళ్ల ముందు నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా దేశక నేత కేసీఆర్ అని కనుక రేపు ముందే కనుక చెప్పుకునింటే ఇప్పుడేమన్నా ఆలోచించే వాళ్ళేమో. కానీ ఇప్పుడిప్పుడే అప్పుడే పుట్టి, అప్పుడే పెరిగి, అప్పుడే నేను బట్టలు వేసుకొని అప్పుడే హీరోని అవుతానంటే అంత ఈజీ కాదు. ఏదో ఇక్కడ తెలంగాణలో కూర్చొని మాట్లాడినట్ల ప్రపంచంలో భారతదేశం చాలా పెద్దది పటం. ఆ పటాన్ని చూసి నువ్వు ఏదో మ్యాప్లో చూసినంత ఈజీ అనుకోకు. పటం చూసినంత ఈజీ కాదు. కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నటువంటి భారతదేశము, 140 కోట్ల ఉన్నటువంటి జనాభా, ఇంతమందిని మెప్పించి ఓట్లు సంపాదించుకోవాలి అని అనుకోవడం చాలా కష్టం. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ దగ్గర డబ్బు చాలా ఉంది కాబట్టి 140 కోట్ల మంది జనాభాని కొనేటంత డబ్బు సంపాదించిండేమో అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే మునుగోడు ఎన్నికలు చూసినాము, హుజురాబాద్ ఎన్నికలు చూసినాము, రకరకాల ఎన్నికలు చూసినాం. వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడుతున్నాడు. మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి, గుజరాత్ ఎన్నికలకు కూడా ఫండింగ్ చేసిండు అనేది వినికిడి ఉంది. జగన్కి కూడా 1000 కోట్లు ఇచ్చిండు అనే వినికిడి ఉంది. ఇట్లా ప్రతి రాష్ట్రంలో డబ్బు ఫండింగ్ చేసేంత కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలేమో కానీ నిధులు మాత్రం కేసీఆర్ ఇంట మాత్రం బాగా చేరినాయి. దేశం మీద ఆ దురద ఎక్కువైపోయి సొంత ఫ్లైట్ కొని ఈరోజు దేశవ్యాప్తంగా తిరిగి ఆ డబ్బునంతా ఈరోజు ఎన్నికల కోసం కొన్ని పార్టీలతో టైప్ చేసుకొని వాళ్ళకి ఫండింగ్ చేసి రేపొద్దున అక్కడ కూడా ఏమైనా ఆయనకు కావాల్సినవి అన్నీ సంపాదించుకునే ఆలోచనలు కేసీఆర్కు ఉండొచ్చు. కానీ నువ్వు ఉచిత విద్యుత్ ఇస్తా, లేదంటే ఈరోజు ఇచ్చినటువంటి దళిత బంధు ఇస్తా, రేపు మొన్న ఇచ్చినటువంటి రైతు బంధు ఇస్తా అనంటే ప్రజల్ని మోసం అన్నిసార్లు చెయ్యలేరు.